హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ప్లీజ్ నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఫుల్ కోల్డ్ కాఫ్ ఉందండి. గొంతు అయితే బాగా రాసిపోయింది. ఈ వీడియో షూట్ చేసి కూడా నేను చాలా రోజులు అయిపోయింది, బట్ నా ఇలా గొంతు బాగలేక వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోయాను. ఇంకా అలాగే ఉంది. సో ఇలాగే వదిలేస్తే కాదని చెప్పి ఎలాగోలా ఈరోజైతే వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసాను. సో అందుకని నా వాయిస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మేము మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసాము. కిచెన్లోకి అండ్ హాల్లోకి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండ్ కొన్ని కిచెన్లోకి యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇవి క్వాలిటీ విషయానికి వస్తే బాగున్నాయండి. అన్నీ కూడాను వర్త్ అనిపించింది ఆ ప్రైజ్కి, ఆ క్వాలిటీకి అంతా కూడాను. సో నేను ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఒక స్టాండ్. వీటి ప్రైజెస్ అండ్ అన్నీ కూడాను నేను సైడ్ ఇమేజ్లో అయితే యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఈ స్టాండ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏమన్నా డబ్బాలు ఉంటాయి కదా, అంటే సాల్ట్, ఆయిల్టివి అన్నీ అలా ఎక్కడంటే అక్కడ పెట్టుకుంటే మెస్సీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఒక స్టాండ్ కానీ ఉన్నట్లయితే బాగుంటుందని చెప్పి అయితే ఈ స్టాండ్ అయితే బుక్ చేసాము. ఇదైతే కొంచెం అంటే క్వాలిటీ పర్వాలేదు, మరి ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే రాలేదు. ఏదైనా కొంచెం వెయిట్ ఉన్నటివి పెట్టామంటే అవి కడ్డీలు అనేటివి వంగిపోతాయి. సో మీరు కొంచెం చూసుకొని ఇంకేదన్నా ఇలా స్టాండ్లోనే ఇంకేదన్నా వేరే బెస్ట్ ప్రోడక్ట్ కానీ దొరికినట్లయితే తీసుకోవచ్చు. మేము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చూపిస్తున్నాను కదా, ఈ చెట్లు. ఇవైతే మొత్తం 6 సెట్ వచ్చేసాయి. చిన్న చిన్నవి ఫ్లవర్ పాట్స్, అంటే ప్లాస్టిక్ ఇవ్వండి. ప్లాస్టిక్ ఇలా చిన్నగా ఫ్లవర్స్ అనేటివి వచ్చేసి. సో ఇవన్నీ కూడా ఒక 6 అయితే వచ్చాయి. ఇవి కొంచెం డెకరేటివ్కి అయితే బాగుంటాయని చెప్పి అక్కడక్కడ పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాము. నేను ఫైనల్గా అన్నీ పెట్టేసి డెకరేట్ చేసి కూడా అన్నీ చూపిస్తాను. మేము ఎక్కడెక్కడ ఇవి తీసుకునేటివన్నీ కూడా అరేంజ్ చేసామని వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే చాలా బాగున్నాయండి. 6 కూడా. నేను ప్రైజెస్ అన్నీ చెప్తాను చూడండి, అండ్ కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఎందుకంటే అక్కడ కోడ్స్ అనేటివి సరిగ్గా కనిపించవు కదా, ప్రైజెస్ ఒకటే కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఒక్కొక్క దానికి కోడ్స్ అనేటివి నేను సపరేట్గా మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇంక ఇవైతే 3 అయితే వచ్చేసి 3 ప్లాంట్స్ అయితే తీసుకున్నాము, ఇండోర్ ప్లాంట్స్. ఒకటి వచ్చేసి మనీ ప్లాంట్, ఇంకోటి బ్యాంబూ ట్రీ, అండ్ ఇంకొక చెట్టు ఏదో తెలియదండి, కానీ సెట్ ఆఫ్ 3గా వచ్చాయి. బాగున్నాయి అని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇవి కూడా కిచెన్లో పెట్టుకోవడానికి. ఇవిలో మనీ ప్లాంట్ అండ్ బ్యాంబూ ట్రీ ఇంట్లో ఉంటే మంచిదంటారు కదా. ఇవి ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే మంచిదో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే తెలీదు, జస్ట్ ఊరికే ఇంట్లో ఉంటే మంచిది అన్నట్లు అదొక్కటే తెలుసు, అందుకని అయితే తీసుకున్నాము. నాకు తెలిసి బ్యాంబూ ట్రీని నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెడితే మంచిది అంటూ ఉంటారని నేను ఎక్కడో విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మేమైతే బాగున్నాయి చెట్లు చూడడానికి, అండ్ ఇంట్లో షోపీస్గా కూడా ఉంటాయని చెప్పేసి అయితే సెట్ ఆఫ్ 3 తక్కువలో వస్తున్నాయి కదా ప్లాంట్స్ అని చెప్పి అయితే పెట్టేసాము. ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, ఇవైతే ప్లాస్టిక్ చెట్లు, బట్ ఇవి లైవ్ ప్లాంట్స్ అండి. రియల్ ప్లాంట్స్, సారీ లైవ్ ప్లాంట్స్ అంటున్నాను, రియల్ ప్లాంట్స్ ఇవి. సో ఇవైతే సెట్ ఆఫ్ 3గా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, ఇదైతే చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇవైతే సింగిల్గానే వచ్చాయి ఒక్కొక్కటి. అంటే మేము 2 బుక్ చేసాము. ఇలాంటివి ఇలా కొంచెం వేలాడే టైప్ టీవీ ఎక్కడ బాగుంటాయంటే, ఏదన్నా మనం గాడ్స్ అదే దేవుడి ఐడల్స్ ఉంటాయి కదా, విగ్రహాలు పెద్ద పెద్దగా కొంచెం హైట్లో, అలా అలా వాటి దగ్గర ఇలా పెట్టేసి కిందికి ఇలా వదిలేసామంటే కొంచెం ఊగులాడుతూ అలా చాలా బాగుంటుంది చూడ్డానికైతే. సో ఇవైతే బాగా నచ్చాయి నాకైతేను. సో అందుకని ఇవైతే 2 అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి. ఇవి చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. చెర్రీస్ లాగా వచ్చేసి చెట్లకి చిన్న చిన్న చెర్రీస్ లాగా వచ్చి రెడ్ కలర్లా బాగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా. ఇవి కూడా సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. సో ఇవి 2 అయితే కూడా మేము ఆర్డర్ పెట్టాము. నాకైతే ఆ రెడ్గా ఉండేటివి చూస్తుంటే రియల్ చెర్రీస్ లాగా అనిపించాయి, అంత బాగున్నాయి చూడ్డానికైతే 2. సో ఇవి కూడా ఇట్లా సెట్ ఆఫ్ 2 అయితే ఆర్డర్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదొక ప్లాంట్ అండి. ఏది ప్లాస్టిక్దే ఏదో షో టైపు. అక్కడ ఇమేజ్లో చూసారు కదా పాట్, దానికి ఇట్లా వచ్చిందని మేము
అలా సెట్‌గా వస్తుందని అయితే బుక్ చేసాము. బట్ మాకు అది కింద పాట్ అనేది రాలేదు. జస్ట్ ఓన్లీ ఆ చెట్టు అదొక్కటే వచ్చింది. చూడాలి దీని కింద ఏదన్నా ఒక పాట్ అయితే తీసుకొని మీషోలోనే చూద్దాం అనుకుంటున్నాము. అది కూడా తీసుకొని పెట్టుకోవాలి. ఇదైతే మాకు బయట కొంచెం వినాయకుడిది విగ్రహం ఉందండి. అక్కడ పెట్టుకోవడానికైతే తీసుకున్నాం బావుంటుందని. ఇంకోటొచ్చేసి ఇదైతే వెజిటబుల్ కటర్. ఇదైతే చాలా యూజ్‌ఫుల్ అండి. ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఎప్పుడన్నా తొందరగా వంటలవన్నీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈ వెజిటబుల్ కటర్ ఉండిందంటే స్పీడ్‌గా మనం వెజిటబుల్స్ అనేటివి కట్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఈ వెజిటబుల్ కటర్ అనేది మేము ఎందుకు తీసుకున్నామంటే దొండకాయలు కట్ చేయడానికండి. దొండకాయలు కట్ చేయడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక టాస్కేను. అది సన్నగా చిన్నవిగా కట్ చేయాలంటేను. సో, దీనికి అందుకోసమనే మెయిన్‌గా తీసుకునింది. సో, ఇది ఎలా వర్క్ అవుతుందని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేను దొండకాయనే తీసుకున్నాను. సో, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ అలా పెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేశామంటే ఇలా మనకు ముక్కలుగా అయితే కట్ అవుతూ కింద పడతాయి. సో, ఈ ప్రోడక్ట్ అయితే చాలా వర్త్ అనిపించింది నాకైతే. అండ్ దీనికి పీలర్ కూడా వచ్చింది. సో, మనము 2 ఇన్ 1గా అయితే దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. సో, దొండకాయే కాదు ఏ వెజిటబుల్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌గా బెండకాయని కూడా తీసుకొనైతే కట్ చేస్తున్నాను చూడండి. అన్నీ ఎంత బాగా చిన్న ముక్కల్లాగా అయితే కట్ అయిపోయి పడిపోతూ ఉన్నాయి. సో, ఇది బాగా అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే ప్రోడక్టే అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే డస్ట్‌బిన్ కవర్స్ అయితే తీసుకున్నాము. డస్ట్‌బిన్ కవర్స్ గూడా మీషోలో బుక్ జేస్తారా ఎవరైనా అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే బయట డస్ట్‌బిన్ కవర్స్ ఎక్కువ పడుతున్నాయి. ఎందుకంటే మాకు డస్ట్‌బిన్ కవర్స్ అనేటివి చాలా ఎక్కువ పడతాయండి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా! సో, మేము 3 డస్ట్‌బిన్స్ అయితే యూజ్ చేస్తాం. ఒకటి డ్రైకి, వెట్‌కి అండ్ పిల్లల డైపర్స్ కోసం అని చెప్పేసి. సో, మాకు డైలీ 3 కవర్స్ అయితే అయిపోతూ ఉంటాయి. అండ్ బయట తీసుకున్నామంటే వీటి కాస్ట్ కొంచెం ఎక్కువుంది. సో, ఒకసారి మీషోలో చెక్ చేద్దామని చూస్తే 160నో, 150నో కరెక్ట్‌గా గుర్తులేదు. నేనిక్కడ ఇస్తాను చూడండి మీకు. అవైతే 150 రూపీస్ పడ్డాయి. టోటల్ 5 రోల్స్‌గా అయితే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బావున్నాయండి. మరి అంత థిన్‌గా అయితే లేవు. చూడ్డానికి చాలా బావున్నాయి. ఇదైతే నాకు చాలా వర్త్ అనిపిచ్చింది. ఎందుకంటే బయట మేము తీసుకుంటాం కదా! అవైతే 75, 65 ఎన్నో కానీ టోటల్ అవైతే మాకు దాదాపు 200 వరకైతే పడుతుంది. ఇవైతే తక్కువలోనే వచ్చాయి. సో, ఇవేనండి నేను టోటల్‌గా మీషోలో తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడాను. వీటి ప్రైజెస్ అన్నీ ఆల్రెడీ మెన్షన్ చేసేసినాను నేను వీడియోలో. వీటి కోడ్స్ అనేటివి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. అండ్ వీటిని ఆర్గనైజ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తానన్నాను కదా! చూడండి. ఎక్కడెక్కడ ఎలా పెట్టుకున్నామో మీకు అన్నీ చూపిస్తా ఉన్నాను. ఎక్కడెక్కడ సెట్ చేసుకున్నాం అనేది కూడాను. మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో రకం కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.